హలో ఆస్పిరెంట్స్, కోడిసైడ్ గైడ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు వచ్చేసి మనం 2026కి సంబంధించి నిరుద్యోగులకి ఎంతవరకు కలిసి వస్తుంది, ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నోటిఫికేషన్స్ ఎంతవరకు రిలీజ్ చేస్తారు, ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి ఫైనాన్స్ శాఖ వద్దకు వెళ్ళాయి, మరి ఫైనాన్స్ శాఖ ఎన్ని పోస్టులకు ఆమోదం తెలుపుతుంది, అసలు ఎక్స్పెక్టెడ్ ఎన్ని అనేవి మనం ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి అన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్స్ 2026లో రిలీజ్ చేయబోయే అన్ని స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్కి సంబంధించి మనం అయితే ఈ వీడియోలో చెప్పుకుందాము. సో ఈ వీడియో సీరియస్ ఆస్పిరెంట్స్కి మాత్రమే అండి. ఏదో జస్ట్ చూస్తున్నాము, మేము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాం అనే వాళ్ళకి వీడియో కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ సిఎస్ ఆస్పిరెంట్స్కి మాత్రమే ఈ వీడియో ఫర్దర్గా వెళ్ళండి. ఓకే, సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ఉంటుంది. ఓకే, సో వచ్చేసి మనకి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి వేరియస్ నోటిఫికేషన్స్ అనేవి ఫైనాన్స్ శాఖ వద్దకు వెళ్ళాయి. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి గవర్నమెంట్ ఏంటంటే కొన్ని నోటిఫికేషన్లకి ఫైనాన్స్ శాఖ ఆమోదం తెలిపాయి, కొన్ని నోటిఫికేషన్లని ఫైనాన్స్ శాఖ ఇంకా రివ్యూ చేస్తుంది, ఇంకొన్ని ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఇంకా ఉన్నాయనేవి అన్ని రిపోర్ట్స్ తెప్పించుకుంటుంది. సో దాని ద్వారా మేము ప్రిపేర్ చేసిన ఈ నోటిఫికేషన్ టేబుల్ ఇది. సో ఏ నోటిఫికేషన్స్ రావచ్చు ఈ ఇయర్లో మనకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఒక పాజిటివ్ సైన్ అయితే వస్తుంది, మనకి ఇస్తారు. అంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇస్తా అన్నారు బట్ ఇవ్వలేదు. అండ్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇస్తా అని చెప్పారు కానీ మెగా డిఎస్సి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఈ ఇయర్ వచ్చేసి మనకి ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రామిస్ని బ్రేక్ చేశారు కాబట్టి ఈ ఇయర్ ఆ ప్రామిస్ని నిలబెట్టుకుంటారని. అండ్ లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే కనుక ఒక సభలో మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రిలీజ్ చేస్తా అని చెప్పారు. సో దానికి సంబంధించి కూడా ఒక పాజిటివ్ సైన్లానే చూడొచ్చు మనం ఈ నోటిఫికేషన్స్ రావటానికి. సో ఎన్ని పోస్టులతో వస్తాయా అనేది నేను మీకు ఒక అంచనా చెప్తున్నాను. సార్ ఈ పోస్టులే వస్తాయా, ఇంత వస్తాయా అంటే అది నేను కదండి, ఎవ్వరూ చెప్పలేరు. అంటిల్ అండ్ అన్లెస్ ఏపీపీఎస్సీ అఫీషియల్గా తన వెబ్సైట్లో వదిలేంత వరకు ఎగ్జాక్ట్ నెంబర్ ఎవ్వరూ చెప్పలేరు. సో అసలుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని రిపోర్ట్స్ ద్వారా మనం అయితే ఎన్నిటికి ఫైనాన్స్ శాఖ ఆమోదిస్తుందని ఒక అప్డేట్, ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవటమే తప్ప ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయని ఏ ఒక్క ఎడ్యుకేటర్ కూడా చెప్పలేరు. ఓకే, సో ఫస్ట్ ఏపీపీఎస్సీ ఎండోమెంట్ గ్రేడ్ 1 అండ్ 3. సో రీసెంట్గానే మీరు చూశారు, ఏపీపీఎస్సీకి సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ మరియు డిప్యూటీ కమిషనర్కి సంబంధించిన ఒక పోస్టులను అయితే ఫైనాన్స్ శాఖ ఆమోదం తెలిపింది, ఏపీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మీరు కండక్ట్ చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్స్ అని. సో దాంట్లో ఒక పాయింట్ మీరు చూసుకుంటే కనుక ఎండోమెంట్ ఈవో గ్రేడ్ 1, గ్రేడ్ 3 అలానే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి కూడా ఎండోమెంట్ శాఖ ఫైనాన్స్ శాఖ వద్దకు పంపించింది, వాటిని రివ్యూ చేస్తుంది. ఇంకా ఫైనాన్స్ శాఖ అయితే క్లియర్గా ఉంది. సో ఫైనాన్స్ శాఖ ఇంకా కొన్ని పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది, మిగతా గ్రేడ్ 1, గ్రేడ్ 3 మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా రివ్యూ చేస్తుంది. అంటే ఫ్యూచర్లో ఇవ్వబోతున్నా అనొద్దు. సార్ ఎప్పుడు ఇస్తారు సార్, మేము ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఒక గవర్నమెంట్ ఆస్పిరెంట్ అయితే ఖచ్చితంగా మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మాకు జాబ్ రావాలి అనుకుంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైమే ఉండదు, ఇంత హెవీ కాంపిటీషన్లో టైమే ఉండదు. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో లాస్ట్ టైం గ్రూప్ 2 వస్తుంది అన్నారు, కానీ చాలామంది అయితే ఇంతే రాదు అని చెప్పి నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేశారు. ఎవరైతే నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడే స్టార్ట్ చేశారో ప్రిపరేషన్ని, వచ్చిన తర్వాత వాళ్ళు ఈజీగా గెట్ ఆన్ అవ్వగలిగారు. ఎవరైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారో ప్రిపరేషన్ని వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ హైకోర్టు నోటిఫికేషన్ కూడా 2024 ఎండింగ్ నుంచి వస్తుంది అన్నారు. ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ వచ్చింది, ఫైనల్గా 2025లో వచ్చింది. అండ్ ఈ ఇయర్ వాళ్ళకి ఈ ప్రాసెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా కొన్ని పోస్టులకి అయితే ఇచ్చేశారు. ఓకే, సో వస్తుంది అన్నప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కూడా చూడండి, మీకు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కూడా 240+ ఖాళీలతో వస్తుంది అంటున్నారు. సార్ 240 ఖాళీలు వస్తాయా అని అంటే అది ఎగ్జాక్ట్గా చెప్పలేము, బట్ హైకోర్టు నోటిఫికేషన్ వస్తుందా అంటే ఖచ్చితంగా ఈ ఇయర్లో వస్తుంది. ఓకే, సో అది ఏ టైం అయినా, మీరు మార్చ్ అనుకోండి, మిడ్ ఇయర్ అనుకోండి, ఇయర్ ఎండింగ్ అనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే
ఆ నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు గెట్ ఆన్ అవ్వగలరు. ఓకే, సో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రాబోతుంది. అలానే ఏపీపీఎస్సీ ఎండోమెంట్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 కూడా ఖచ్చితంగా వదులుతారు. మీకు చాలా సిలబస్ ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ప్రిపేర్ అవుతాం అనే వాళ్ళకి సిలబస్ తెలియక మాట్లాడుతున్నారు అని తెలియదు, కానీ సిలబస్ ఒకసారి చూసుకోండి ఎండోమెంట్కి ఎంత ఉందో. సో మీకు టెంపుల్ సిస్టమ్, ఏపీ ఏపీ యొక్క జనరల్ నాలెడ్జ్, అలానే ఇండియన్ హిస్టరీ, పాలిటీ అండ్ ఇండియన్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ చదవటానికే ఒక 3-4 మంత్స్ ఈజీగా పడుతుంది. మీరు టెంపుల్ సిస్టమ్ చదవాలంటేనే ఆ బుక్సే అవైలబుల్గా లేవు సక్రమంగా చదవటానికి. సో అలాంటప్పుడు మీరు ఇప్పుడు ప్రిపేర్ అయితేనే, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాయిన్ అవ్వగలరు. ఓకే, సో 130 మనకి ఎక్స్పెక్టెడే 130 పోస్టులు అండి. ఇంకా ఫైనాన్స్ యాక్ట్ దీంట్లో సగం అంటే 60 నోటిఫికేషన్, 60 పోస్టులకి నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేస్తే ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళకే టఫ్గా ఉంటుంది. ఇంకా ప్రిపేర్ అవ్వన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. సో అది ఎండోమెంట్కి సంబంధించి అలా మనకి ఎక్స్పెక్టెడ్ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2. సో 500 నుండి 1000 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఏవి? గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కంబైన్డ్గా అండి. సో చాలామంది బయట ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే 2000 పోస్టుల వరకు వస్తాయని. 2000 పోస్టులు అనేది చాలా హైలీ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి లాస్ట్ టైం మీకు చూశారు, గ్రూప్ 2 ఒకటి దగ్గర 900 వేకెన్సీస్తో వచ్చింది. గ్రూప్ 1 కూడా చాలా తక్కువ పోస్టులు. అసలు గ్రూప్ 1 గ్రూప్ 2 కంబైన్డ్ 1000 రావటమే చాలా గ్రేట్. సో మీరు 500 నుంచి 1000 మధ్యలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఏంటి ఇన్ని తక్కువ పోస్టులు అంటే దాని లెవెల్ చూడండి. గ్రూప్ 2 గ్రూప్ 1 అనే ఆ పోస్టుల యొక్క లెవెల్ ఏంటండి. సో అంత హై లెవెల్ కాంపిటీషన్, అంత హై లెవెల్ పోస్టులకి తక్కువ పోస్టులు ఉంటాయి, మరి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఒక 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటేనే మీకు చాలా టఫ్గా ఉంటుంది ఎగ్జామ్. మరి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాం సార్ మేము అంటే ఇంకా అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవటం, అది కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి అయితే చాలా కష్టం. సో కొంతమంది చెప్తూ ఉంటారు నోటిఫికేషన్ రాదు అని. ఇంక రాదు అనుకున్న వాళ్ళు మనం ఏం చేయలేము. గవర్నమెంట్ ఆస్పిరెంట్కి ఉండాల్సిందే పాజిటివ్ రెస్పాన్స్. సో పాజిటివ్గా థింక్ చేస్తూ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు వెళ్ళిపోతారు, గెట్ ఆన్ అయిపోతారు. ఓకే, అలానే ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా 10,000 వేకెన్సీస్ వరకు అయితే మనకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి లాస్ట్ టైం గవర్నమెంట్ రియాక్ట్ అయినప్పుడు ఏం చెప్పారంటే ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 20,000 ప్లస్ ఖాళీలు అని అయితే ఉన్నాయన్నారు. అండ్ అంటే ఒక్కసారి 20,000 అని, ఒకసారి 14,000 అని ఆ రకంగా చెప్పారు. బట్ ఒక 10,000 అనేది మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. మినిమం 5,000 నుండి 10,000 వరకు మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేది భర్తీ చేయడానికి ఖచ్చితంగా నోటిఫికేషన్ రావచ్చు. ఇయర్ ఎండింగ్కి రావచ్చు. మ్యాక్సిమం మనకి దసరా ఆ టైంకి ఇవ్వచ్చు. ఎందుకంటే రీసెంట్గానే కానిస్టేబుల్స్కి సంబంధించి నియామక పత్రాలు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ కూడా ఇన్ని వేల ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇయర్ ఎండింగ్కి రావచ్చు. మీరు ఇయర్ ఎండింగ్ వస్తుందంటే ఇప్పటి నుంచి మీరు ఫిజికల్గాను అలానే మెంటల్గా అంటే మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీరు అప్పటికి చేరుకోగలరు ఆ నోటిఫికేషన్కి, ఆ టఫ్నెస్కి. ఓకే, సో ఏపీ డిఎస్సి మొన్నే మెగా డిఎస్సి అనేది అయిపోయింది. మరి ఏపీ డిఎస్సి కూడా మనకి 2,500 ఖాళీలతో మళ్ళీ వస్తుంది అంటున్నారు. సో ఇదైతే నాట్ సో జెన్యూన్ అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నే మెగా డిఎస్సి అయిపోయింది కాబట్టి మళ్ళీ 2,500 ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ రావటం అనేది ఒక కష్టసాధ్యం. సో సాధ్యమే కానీ కష్టసాధ్యం. బట్ ఇవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ ఒక 1000 పోస్టులు, మినిమం 1000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి మీకు ఏపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ 2026లో సరిగ్గా చదువుకుంటే, కరెక్ట్గా చదువుకుంటే మీకు ఏదో ఒక అంటే ఎండోమెంట్ కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, సో డిస్ట్రిక్ట్ కోర్టు కూడా రీసెంట్గా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి 13 జిల్లాలకు గాను నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఓకే, సో ఆ పోస్టులు కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, సో మీరు కరెక్ట్గా చదువుకునే క్యాండిడేట్స్ అయితే మీకు ఈ ఇయర్లో ఈ నోటిఫికేషన్స్లో ఏదో ఒక నోటిఫికేషన్లో పోస్ట్ వస్తుంది. సో మీరు చేయాల్సిందల్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేయటం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మనకి ఏవే నోటిఫికేషన్స్ వస్తాయి 2026లో అని చూసుకుంటే కనుక మరి తెలంగాణకు సంబంధించి మనకి
తెలంగాణకు సంబంధించి పోలీస్ శాఖ ఆల్రెడీ మనకి గౌరవనీయులైన ఆనరబుల్ డీజీపీ గారు అయితే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. 14,000 వేకెన్సీస్ అనేవి పోలీస్ శాఖకు సంబంధించి నోటిఫికేషన్ అంటే ఖాళీలకు సంబంధించి ఒక రిపోర్ట్ని అయితే ఫైనాన్స్ శాఖకు పంపించాలని, ఫైనాన్స్ శాఖ రివ్యూ చేస్తుందని, ఫ్యూచర్లో ఫైనాన్స్ శాఖ ఆమోదం ఇవ్వటానికి రివ్యూ చేస్తుందని కూడా మనకైతే చెప్పడం జరిగింది. సో వన్స్ ఆ రివ్యూ అంతా అయిపోయి ఫైనాన్స్ శాఖ ఆమోదం ఇస్తే కనుక ఆ 14,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని అయితే ఆనరబుల్ డీజీపీ గారు చెప్పారు. దాని మీద కూడా మనం అయితే ఒక వీడియో చేసుకున్నాం ఇంతకుముందు. ఓకే, సో తెలంగాణ పోలీస్ నుంచి 14,000 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. బట్ దీంట్లో కూడా మనకి ఒక 6,000 నుండి 8,000 వరకు మినిమం వేకెన్సీస్ వస్తాయని, మినిమం టు మ్యాక్సిమం 6,000 నుండి 8,000, ఎందుకంటే 14,000 ఖాళీలు ఉన్నాయి కాబట్టి. అండ్ 14,000 ఖాళీలు ఉన్నాయంటే సిబ్బంది కూడా సరిపోరు ప్రభుత్వానికి. సో అందుకని మినిమం 6,000 నుండి 8,000 వరకు ఒక వేకెన్సీ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. అది మ్యాక్సిమం మీకు ఈ పోలీస్ నోటిఫికేషన్ వచ్చేసి మీకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అంటే ఏప్రిల్ మేలో ఖచ్చితంగా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెంట్ నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పారు. సో లాస్ట్ ఇయర్ నుంచే ఇదైతే సర్క్యులేట్ అవుతూ ఉంది. ఎండోమెంట్ నోటిఫికేషన్ 300 వేకెన్సీస్తో జూనియర్ అసిస్టెంట్, ఈఓ, గ్రేడ్ 1, గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టులు అనేది రిలీజ్ చేస్తారని లాస్ట్ ఇయర్ నుంచి వస్తుంది. బట్ దాని నుంచి అప్పుడు న్యూస్ పేపర్స్లో సర్క్యులేట్ అయ్యాయి. బట్ తర్వాత మళ్ళీ ఏం లేదు. సో ఇన్ కేసు గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తే కనుక, అంటే ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు ఖచ్చితంగా. సో మ్యాక్సిమం మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయే టైంకి ఏం చేస్తారంటే నెక్స్ట్ బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయని రివ్యూ చేసి దానికి ఎంత బడ్జెట్ సరిపోతుందని ఒక అంచనా వేసుకొని జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు అని అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మార్చ్ టైంకి మీకు అటు ఏపీలో కూడా అదే పరిస్థితుంది, ఇటు తెలంగాణలో కూడా మీకు మార్చ్కి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్చ్కి అయితే డ్యామ్ షూర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక జాబ్ క్యాలెండర్ని. సో దాంట్లో ఎండోమెంట్ నోటిఫికేషన్ కూడా తెలంగాణ స్టేట్కి సంబంధించి ఉండవచ్చు. అలానే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కూడా రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. సో రీసెంట్గానే జనవరిలోనే మనకి గ్రూప్ 3 తెలంగాణ గ్రూప్ 3కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఏంటంటే ఉన్న పోస్టులన్నింటినీ అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జామ్స్ అన్నిటినీ కంప్లీట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ బెటర్ వేకెన్సీస్ ఇవ్వడానికి, ఫ్రెష్ వేకెన్సీస్ ఇవ్వడానికి అయితే తెలంగాణ గవర్నమెంట్ కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. మరి దాంట్లో భాగంగా తెలంగాణ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కూడా ఇవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఒక వీడియో చేయడం జరిగింది. నిన్న జనవరి 19వ తారీఖు తెలంగాణ హైకోర్టు నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి 859 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఇన్ కేస్ ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఇంకా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు ఇయర్ స్టార్టింగ్లోనే ఒక మంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇది మీకు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కాబట్టి మీ సొంత జిల్లాల్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా వేకెన్సీస్ సో కేటగిరీ బేస్ మీద వేకెన్సీస్ లేకుండా పక్క జిల్లాలో అప్లై చేసుకుంటే కనుక మెరిట్ బేస్డ్ కింద నాన్ లోకల్ కేటగిరీ కింద మీరు పక్క డిస్ట్రిక్ట్స్లో కూడా సెలెక్ట్ అవ్వచ్చు. సో ఇదైతే ఈ ఇయర్ స్టార్టింగ్లోనే ఒక మంచి నోటిఫికేషన్ తెలంగాణ వారికి వచ్చింది కాబట్టి మిగతా నోటిఫికేషన్స్ కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే లాస్ట్ ఇయర్ మనకి తెలంగాణ సూపర్వైజర్ నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. టీజీఎస్ఆర్టీసీ నుంచి మనకి 198 వేకెన్సీస్తో సూపర్వైజర్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. మరి ఎంతమంది అప్లై చేశారో తెలియదు, కానీ చాలా మంచి నోటిఫికేషన్ అది కూడా. సో ఈ విధంగానే మిగతా పోస్టులన్నీ కూడా, మిగతా నోటిఫికేషన్స్ అన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా మనకైతే మార్చికి అయితే ఎక్స్పెక్ట్ 99% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు కూడా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారు అండ్ ఈ ఇయర్ ఇవ్వడానికి గట్టిగా సిద్ధమవుతున్నారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ అందరూ ఉన్నారో, సో మీరైతే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీ ప్రిపరేషన్ని కనుక ఆపుంటే మళ్ళీ రెజ్యూమ్ చేయండి మీ ప్రిపరేషన్. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం సరిపోదు. సో ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా మీరు రివిజన్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఆ విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఒపీనియన్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వ్యూస్ వెళ్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హ్యావ్ అ గుడ్ డే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతి సార్ ఎడు గైడ్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. బాయ్.